చేత నడిపించబడతారో అప్పుడు మీ వ్యాపారాల్లో, మీ కుటుంబాలలో, మీ వ్యక్తిగత జీవితాల్లో, మీ ఆరోగ్య విషయాలలో ఆయన మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆటంకపరుస్తున్నటువంటి దురాత్మ శక్తుల్లో నుంచి విడిపిస్తారు. హల్లెలూయా. ఎందుకంటే ఈ దురాత్మలు ఏదో వ్యాపారం తీసుకుని తిప్పితే బావు, లేకపోతే ఇంకేదో తాగితే కట్టుకుంటే బావు. ఈ దురాత్మలు భయపడేది ఎప్పుడో తెలుసా? యేసు నామములో. ఎవరైతే యేసు నామం అని చెప్పని ఉచ్చరిస్తారో, ఆ నామంలో ఎప్పుడైతే బాప్తిసం పొంది యేసుక్రీస్తుని ధరించుకుంటారో కవచంగా, వారు యేసు ప్రభు పేరుని ఉచ్చరిస్తూ ఉండగా, ఇప్పుడు స్తుతి ఆరాధన చేసాం కదా, ఆ విధంగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండగా పొరపాటును కూడా మీ దరిదాపుల్లో కూడా ఈ దురాత్మల చేరగా. ఎందుకో తెలుసా? వీళ్ళు యేసుని నమ్మిన వాళ్ళు, వీళ్ళు బాప్తిసం పొంది క్రీస్తుని కవచంగా ధరించుకున్నటువంటి వారు, రక్షణ వస్త్రాన్ని కప్పుకున్నటువంటి వారు. కనుక ఎవరి జోలికైనా వెళ్ళచ్చు, కానీ యేసు ప్రభుని నమ్మినటువంటి వాళ్ళ జోలికి పోకూడదు. సాతానుడికి తెలుసు, దురాత్మలకి తెలుసు. అందుకని ఈ రాత్రి దేవుని వాక్యం అంటుంది, మీ తాత ముత్తాతల మార్గాలను విచారించండి. వాళ్ళ బ్రతుకుల్లో ఏమైనా నెమ్మది కలిగిందా? వాళ్ళు ఏమైనా ఆస్తిపాస్తులు కూడగట్టి మీకేమైనా రాసిచ్చారా? ఒక రోజు ఒక వచ్చాను, మా కోసం ప్రార్థన చేయండి. కోర్టుకు పోతున్నామండి. మీరు ఏ నేరం చేస్తే కోర్టుకు పోతున్నారు? మేము చేసిన నేరం కదండి, మా తాత ముత్తాతలు చేసిన నేరం. వాళ్ళు ఆస్తులు ఈ రోజు వరకు కోర్టులోనే ఉంది, కాగితాలు మాత్రం మా దగ్గర ఉంది. ఇదిగో మీ తాత ఆస్తి అని చెప్పని అంటున్నారు. దాన్ని విడిపించుకునే దానికి రాత్రి బావులు కష్టపడుతున్నామండి. చివరికి వాడితో రాజీ పడిపోతామని వెళ్తున్నామండి. చూడండి, పురాతన మార్గాలను విచారించండి. మీ తాత ముత్తాతల మార్గాలలో ఏదైనా మేలు కలిగిందా అని చెప్పని విచారించి అందులో మీరు నడవండి. ఒకవేళ ఏదైనా మేలు కలిగితే అందులో మీరు నడవండి, అప్పుడు మీకు ప్రియమైనటువంటి వాళ్ళ, ఈరోజు దేవుని వాక్యం చెప్తున్నటువంటి నేను పుట్టుకతో క్రైస్తవుని కాదు. నేను పుట్టుకతో యేసు ప్రభుని నమ్ముకున్న వాడిని కాదు. మా కుటుంబం మామూలుగా అందరివలే ఉన్నటువంటి వాడు. మీరు పేదలు. నెల్లూరు ప్రక్కన ఒక చిన్న పల్లెటూరులో పుట్టినవాడు. కానీ ఆ చిన్న వయసులోనే నా జీవితాన్ని ఈ దురాత్మ ఆవరించింది. సాతానుడు చిన్న వయసులోనే నన్ను పట్టేశాడు. ఏ విధంగా నన్ను శోధించాడో తెలుసా? అసలు నువ్వు పేదవాడుగా పుట్టడమే నీ దరిద్రంరా. నీకు మంచి చొక్కాయిలు లేవు, ఈటి వాళ్ళు చదువుకుంటున్నారు, వాళ్ళేమో కాన్వెంట్లో చదువుతున్నారు. అసలు నీ బతుకే దరిద్రం అని చెప్పని అన్నారు. ఆ విధంగా సాతానుడు కొంతమంది ద్వారా నన్ను రెచ్చగొట్టాడు. చిన్న వయసులోనే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయి. ఎందుకో తెలుసా? బ్రతికితే గొప్పవాడుగా బ్రతకాలి. గొప్పవాడుగా బ్రతకాలంటే ఆమె ఎట్లా వస్తుందో గొప్పతనం? ఆ గొప్పతనం ఎట్లా వస్తుంది? మేము నామకార్థమైనటువంటి వారు. కానీ ఈరోజు యేసు ప్రభువుని ఎప్పుడైతే నమ్ముకున్నాను, నిజంగా పాస్టర్ గారు ఆమేన్ అన్నట్టుగా దేవుడు నా జీవితాన్ని ఒక మలుపు తిప్పాడు. హల్లెలూయా. నేను
వెళుతున్న మార్గం నా తాత ముత్తాతల మార్గం. ఏంటి, వాళ్ళ మార్గాలలో నడిపించబడ్డం, వాళ్ళ ఆచారాల ప్రకారం నడిపించబడ్డం. చిన్నవాళ్ళమైనటువంటి మా జీవితాలకి వాళ్ళు వేసినటువంటి పునాది నిజం అనుకున్నాం. కానీ ఆ మార్గం గుండా వెళుతూ ఉండగా జీవితంలో ఒక అద్భుతమైనటువంటి కార్యం జరిగింది. ఆ మార్గంలో నెమ్మది లేదు, మేలు జరగదు. మా తాత ముత్తాతల మార్గాల్లో చివరికి త్రాగుడు నేర్చుకున్నా, రౌడీజంలోనికి దిగి అక్కడి నుంచి రాజకీయాలలోనికి వెళ్ళి, ఎందుకంటే మా పితరుల మార్గం అది. ఇవన్నీ కమ్యూనిస్టులు ఉండే ఆ మార్గంలో నరుక్కోవటం, పొడుచుకోవటం. ఇంట్లో ఉండేవాళ్ళం కాదు, 24 గంటలు పోలీస్ స్టేషన్లో బ్రతికేవాడు. ఎవరో ఒకరు వచ్చి విడిపించేవాడు. భార్య ఎక్కడో బిడ్డలు ఎక్కడో మాకు అర్థం కాదు. అలాంటి బ్రతుకులు మాకు. కానీ యేసు ప్రభుని నేను నమ్మలేదని. యేసు ప్రభు అంటే నాకు ఇష్టం లేదు. ఎందుకని చెప్పానంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధంగా బ్రతకటం నాకు ఇష్టం లేదు. పరిశుద్ధంగా బ్రతకటం నాకు చేతగా. అందుకని నాకు ఇష్టమైనటువంటి మార్గాల్లో నడిపించబడ్డా. కానీ చివరికి ఆ పాపము అన్నటువంటి మార్గంలో కొనసాగించబడేటప్పుడు పాపము ద్వారా వచ్చిన జీతం మరణం అన్నది వాక్యం. ఆ మరణ వ్యాధి నా బ్రతుకులో అడుగుపెట్టింది. ఎందుకని చెప్పానంటే ఆరోగ్యంగా లేదు. త్రాగుడు ద్వారా, అపవిత్రత ద్వారా, వ్యభిచారం ద్వారా భయంకరమైనటువంటి బ్రతికి పోలీసు వాళ్ళు కొట్టినటువంటి దెబ్బలకి శరీరంలో ఉన్నటువంటి ఎముకలు ఎక్కడెక్కడో విరిగిపోయి ఆఖరికి ఈ ప్రకటెముకల్లో చివరి ఎముక విరగలేదండి, అది కుళ్ళిపోయింది. కుళ్ళిపోయి ఆ కుళ్ళిపోయినటువంటి ఆ ఎముకలో నుంచి చీము రక్తం కారటం, అది శరీరంలో మిళితమై రక్తంలో కలిసిపోయి రక్తమంతా విషంగా మారిపోయి ఎక్కడెక్కడో తిరిగారు. ఆఖరికి చెన్నై కూడా నన్ను తీసుకొని వెళ్ళారు. డాక్టర్లు నాతో చెప్పిన మాట, ఏ మెడిసిన్ వాడినా మీ శరీరంలో పనిచేయటం లేదు. ఎందుకంటే రక్తం విషంగా మారిపోయింది, మెడిసిన్ పనిచేయదు. ఏదో ఒక రోజులు కూడా కాదు, ఏ క్షణంలో చచ్చిపోతావో తెలియదు. కనుక నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు. మద్రాసు నుంచి కన్నీటితో నెల్లూరు పట్టణంలో అడుగుపెట్టారు. అంతకు మునుపు ఏ వ్యాధి వచ్చినా డబ్బుతో బాగు చేసుకోగలమనే ధైర్యం ఉండేది. కానీ డాక్టర్లు కూడా చేయి వదిలేశారు. చనిపోతావు అన్నటువంటి మాట మరింతగా భయాన్ని కలుగు చేసింది. మనిషి దేనికి భయపడడు, చావుకి భయపడతాడు. అది నా జీవితాన్ని వెంటాడింది. ఏం చేయాలో అర్థం కాదు. ఏదో ఎక్కడ చనిపోతానో తెలియదు. ఆ చావు నాకు రాకమునిపే నేనే ఏదో ఒక విషం తాగి చనిపోదాం అనుకుంటే చావు అంటే భయం కదా. బ్రాంతిలో విషం కలుపుకోవాలనుకున్నాను. చాలాసార్లు రైలు కింద పడాలనుకున్నాను. కుదరదు, వీలు కాదు. ఎందుకంటే భయానికి పక్కకు పరిగెత్తేవాడు. ఏమిటి రౌడీజమే, కత్తులు కటార్లు పట్టుకొని తిరిగాం. కానీ మనల్ని మనం చంపుకోలేం కదా.
ఆ మరణ భయం వెంటాడుతున్న రోజుల్లో, డాక్టర్లందరూ వదిలేసిన రోజుల్లో ఒక ఆర్ఎంపీ డాక్టర్ నెల్లూరులో కొంచెం నాకు దూర బంధువు ఆయన దగ్గరికి వెళ్ళి నా రిపోర్ట్లు ఎత్తుకొని ఆయన దగ్గరికి వెళితే ఆయన ఒకే ఒక మాట అన్నాడు, వరే నీ పాపము నేను పట్టుకుందరా ఇప్పుడు అన్నాడు. నేను పాపినా? ఎవరు చెప్పారండి? నేను ఏ పాపం చేయను. మా తాత ముత్తాతలు బ్రతికినట్లుగా బ్రతుకుతుండే, వాళ్ళ మార్గాల్లో నడిపించబడ. మరి నేను పాపాత్ముడిని ఎలా అవుతాను? మా పూర్వీకులు, మా పెద్దవాళ్ళు, ఇప్పుడు కూడా కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు చేసిందే నేను చేస్తున్నాను. మరి నేనేమి ఎక్స్ట్రా చేయటం లేదు. ఆయన నా వాదన విని ఒకే ఒక మాట అన్నాడు, నిజమైన దేవుణ్ణి నువ్వు నమ్మకుండా ఉండటమే పాపం అన్నాడు. నిజమైనటువంటి దేవుడు ఎవరో ఈ రోజు వరకు నువ్వు తెలుసుకోలేకపోయి, అదే నువ్వు చేస్తున్న పాపం అన్నాడు. దేవుడా, నాకు తెలియని దేవుడు ఎవరండి? అదే నీకు చాలా మంది తెలుసు, యేసు తప్ప నీకు చాలా మంది తెలుసు. నిజమైన దేవుడు యేసు, ఆయనే పాపుల రక్షకుడు, ఆయనే పాపిని క్షమించుటకు జన్మించినటువంటి దేవుడు. ఆయనే ఒక పాపిని ప్రేమించి పరలోకాన్ని విడిచిపెట్టిన దేవుడు. ఆయనే ఒక వ్యభిచారుణ్ణి ప్రేమించి వచ్చిన దేవుడు. నువ్వు త్రాగబోతువే, కానీ నిన్ను ప్రేమించి పరలోకాన్ని విడిచి వచ్చాడు ఆయన. ఆ దేవుడే నీకు తెలియదు. అవునా? అంటే నేను పాపం చేశానా? నేను పాపినా? అవును. ఆ పాపం నీ జీవితంలో కడగబడాలి. అయినా నీవు చాలా మంది డాక్టర్లు కలిసావు కదా, అసలు ఈ వ్యాధి ఎందుకు వచ్చింది? ఈ వ్యాధికి మూలం ఏమిటి? ఎవడైనా నీకు చెప్పాడు? అదేదో బోన్ క్యాన్సర్ అన్నారండి, టీబీ అన్నారండి, అంతేగాని సరిగ్గా చెప్పాలి. మెడిసిన్ కూడా ఇవ్వాలి, చచ్చిపోతామనే సర్టిఫికెట్ ఇచ్చారు కదా. కానీ నేను నీకు ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను. ఆ వ్యక్తిని నువ్వు నమ్ముకోగలిగితే ఒకవేళ నిన్ను క్షమించి నీ పాపములను కడిగి నేను బ్రతికించగలుగుతాను. నేనన్నాను, ఎంత డబ్బైనా ఇస్తాను, ఎంత పెద్ద మినిస్టర్ చేతైనా రికమెండేషన్ చేపిస్తాను, నాకు ఆ డాక్టర్ కావాలి. దేవుని వాక్యంలో ఒక మాట నాకు చూపించారు. నీ రోగానికి కారణం ఏమిటో తెలుసా? నీ పాపం. కీర్తనల గ్రంథంలో 38వ కీర్తనలో నా బ్రతుకులో వచ్చినటువంటి, నా శరీరంలో అడుగుపెట్టిన ఆ యొక్క వ్యాధిని అక్కడ చదివి వినిపించాడు ఆయన. నా పాపము వలన నా ఎముకలలో స్వస్థత లేదు, నా పాపము వలన నా ఎముకలలో స్వస్థత లేదు. ఇది చెప్పింది ఏమిటి? ఏదో సామాన్య మానవుడు కాదు, ఒక రాజు. ఒక రాజు. ఆ రాజు అంటున్నాడు, నా పాపము వలన నా ఎముకలలో స్వస్థత లేదు. ఆ వాక్యం చదివి ఆ ఆర్ఎంపీ డాక్టర్ నాతో చెప్పిన తర్వాత నా ఎముకలలో ఉన్నటువంటి రోగం యేసు ప్రభువుకి ఎలా తెలుసు? నా శరీరంలో ఉన్నటువంటి ఈ రోగం యేసు ప్రభువుకి ఎలా తెలుసు? అంటే ఆయన దేవుడా? ఈ డాక్టర్ గారు అన్నట్టు ఆయన రక్షకుడా? పాపినైనటువంటి నన్ను క్షమించుటకు పుణ్యలోకంలో నుంచి వచ్చినటువంటి దేవుడా? సమాధానం దొరికింది. యేసు ప్రభువే నా దేవుడని చెప్పని
ఆ రోజు నేను నమ్మగలిగేటట్లు ఆ చిన్న వాక్యం, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యం నన్ను మేల్కొల్పేది. నేను వెళుతున్నటువంటి ఆ మూర్ఖపు మార్గంలో నుంచి, నేను వెళుతున్న పాపపు మార్గంలో నుంచి, నా తాత ముత్తాతలు నడిచిన ఆ మార్గంలో నుంచి తిరిగి యూటర్న్ తీసుకునే ధన్యత దొరికింది. తిరిగి చూస్తే నా ప్రభు అయినటువంటి యేసు ఆ శిలువ దర్శనం, గాయపడిన ఆయన హస్తం, చిన్న బాలుడిగా నాకు దర్శనం ఇవ్వలేదండి. పశువుల కొట్ట నాకు కనబడలేదండి. దూత నాకు దర్శనం ఇవ్వలేదండి. వాక్యమైన దేవుడే నాకు దర్శనం ఇచ్చాడు. వాక్యమే యేసు, యేసు ప్రభువే వాక్యం. ఆ వాక్యాన్ని నువ్వు నమ్మితే నీ మార్గంలో వెలుగు, నీ వ్యాపారంలో ఆశీర్వాదం, భార్య భర్తల మధ్యలో సమాధానం, మూడబారినటువంటి నీ బ్రతుకు చిగురిస్తాను. ఎప్పుడైతే వాక్యమైన దేవుడు నా జీవితంలో అడుగు పెట్టాడు, ఆ వాక్యం నన్ను మరో మార్గంలోనికి తీసుకుని వెళ్ళింది. ఆ వాక్యం చదివేటప్పుడు జ్ఞానులు యేసు ప్రభు దగ్గరకు వచ్చే కానుకలు సమర్పించారండి. ఈరోజు ఈ సేవకులు మిమ్మల్ని కానుకలు అడిగిరో లేదో నాకు తెలియదు, కానీ జ్ఞానులు యేసు ప్రభు దగ్గరకు వచ్చి కానుకలు సమర్పించారు. ఆ రాత్రి అక్కడే ఉన్నారు జ్ఞానులే, కానీ వాళ్ళ జ్ఞానం వాళ్ళ జీవితాలకి మేలు కలిగేటట్లు చేయలేదు. చాలా కుయుక్తి కలిగిన వాడు హేరోదు రాజు. ఆ రాజు దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు రాజుల కుటుంబాల్లో పుడతారు, ఏమిటి రాజుల వంశంలో పుడతాడు యేసు ప్రభు అని చెప్పాలి. ఈ జ్ఞానులు అజ్ఞానుల వలె రాజుల దగ్గరికి వెళ్ళారు. యేసు ఎక్కడ జన్మించాడని అడిగితే, ఏమిటి ఆయన రాజా? అవునండి, యూదుల రాజు, పాపుల రక్షకుడు యేసు రాజు. హల్లెలూయా. యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, యేసు రాజు రాజుల రాజై త్వరగా మన జీవితాల్లో జయం లేదు. ఎందుకో ఈ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నా మీ సంతోషకరమైనటువంటి ఈ రోజు దేవుని సేవకులు ప్రేరేపించబడి మన గోవాడ పాస్టర్ గారి ద్వారా ఈ ప్రాంతానికి నన్ను ఒక రెవరెండ్గా పిలిపారు, బిషప్గా పిలిపారు. నేను ఒక చిన్న సాక్షి, నా దేవుని కొరకు ఒక చిన్న సేవకుడిని. నమ్మినటువంటి ఆ రోజు నుండి ఈ రోజు వరకు నా ప్రభు నాతో అన్నాడు, నేను ఎప్పుడైతే స్వస్థపరచబడ్డానో దేవుని మందిరంలో బ్రతికే ధన్యతనిచ్చాడు. దేవుని మందిరానికి వెళుతున్నటువంటి ఆ రోజుల్లో సేవకుడు నాకు ప్రార్థన చేసి, దేవుడు నిన్ను సేవ కొరకు ఏర్పరచుకున్నాడు, నువ్వు దేవుని సేవ చేయాలి. నాకు తెలియదండి, నాకు చదువు రాదండి,
చదువులేనండి, కాకపోతే యేసు ప్రభు నన్ను బాగు చేశాడండి. అందుకని మందిరానికి వస్తున్నానండి, మంచిదే. కానీ యేసు ప్రభు చావు బ్రతుకుల్లో ఉన్న నిన్ను ఎందుకు బ్రతికించుకున్నాడో తెలుసా? ఆయన సేవ కొరకు నిన్ను బ్రతికించుకున్నాడు. ఆయన కొరకు సాక్షిగా నిన్ను బ్రతికించుకున్నాడు. నీకు తోడై ఉండి నడిపిస్తాడు. దేవుని సేవ నువ్వు చేస్తావు అని చెప్పని ప్రార్థన చేసి నన్ను ఆ సేవకుడుగా నువ్వు అని చెప్పని అన్నాడు. కానీ నాకు తెలియనటువంటి ఆ రోజుల్లో అడుగు పెడుతున్న ప్రతి చోట ఈ విధంగా సాక్ష్యం చెప్పుకుంటూ, నాకు వచ్చినటువంటి పాటలు పాడుకుంటూ, నన్ను స్వస్థపరిచిన నా దేవునికి స్తుతి చెల్లించుకుంటూ బ్రతుకుతున్న ఆ రోజుల్లో దైవ సేవకులు యేసన్న గారు ఆయన ఒక బంధువని, ఆయన కుటుంబంలోనే నేను బంధువుల్లో వివాహం చేసుకున్నానని నాకు మెల్లిగా తెలిసింది. అటు తర్వాత యేసన్న గారితో కూడా సేవ నేర్చుకునేదానికి ప్రభు నన్ను పంపించాడు. ఇంచుమించు 20 సంవత్సరాలు పైగా ఆ పరిశుద్ధుల పాదాల యొద్ద దేవుని సేవ అంటే ఏమిటో, దేవుని సంఘం అంటే ఏమిటో, సేవకుడు అంటే ఏమిటో పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నేర్చుకున్న దాన్ని భూమిలో పాతి పెట్టకుండా, ఈరోజు ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, నడిచే పరిస్థితులున్నా లేకపోయినా, ఈ సేవకులు నన్ను నెల్లూరు నుంచి కారులో తీసుకొని వచ్చారు. ఏమండి, వాళ్ళకి ఉందో లేదో నాకు తెలియదు, కానీ కారులో ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చారు. గమనించండి, నేను రాకమునుపు ఇదిగో ఇంతమంది సేవకులు నా కోసం ప్రార్థన చేశారు. వాళ్ళ ప్రార్థన ఈరోజు ఇదిగో నన్ను ఇక్కడ కూర్చుండబెట్టారు. సంఘము చేసిన ప్రార్థన క్షేమంగా నన్ను తీసుకొని వచ్చింది. ఎందుకో తెలుసా? ఈరోజు నేను ఇక్కడ సాక్ష్యం చెప్పాలి, ఈరోజు నేను ఇక్కడ వాడబడాలి. ప్రభా, నేను ఇంత దూరం ప్రయాణం చేయలేనేమో, నేను నీకు తోడై ఉంటాను. ఏర్పరచుకున్న వాడిని నేను, నీ మార్గం అంతటిలో నీకు తోడై ఉన్న ఇమ్మానుయేలు. నువ్వు అక్కడికి వెళ్ళాలి, నన్ను గురించి నువ్వు ప్రకటించాలి. అసలు నిన్ను ఎవరు బాగు చేశారో నా ప్రజలకు చెప్పాలి. ఆ గ్రామంలో ఉన్నటువంటి అనేక కుటుంబాలు ఆశీర్వదించబడాలి. అనేక మంది ప్రజలు శిలువ దర్శనం చూడాలి. అనేక మంది నా రక్తంలో కడగబడాలి. ఆ ప్రాంతంలో నేను అనేక మందిని రక్షించుకోబోతున్నాను. నా సంఘము విశ్వాసుల ద్వారా నింపుతాను. ఆ సేవని వర్తిలింప చేస్తాను. నువ్వు వెళ్ళు, నీతో నేనుంటాను. ఆ దేవుడే ఇదిగో నాతో ఉన్నాడు. ఆ దేవుడే మీతో ఉంటాడు. ఆయనే మీ మార్గాలలో నెమ్మదిని కలిగిస్తాడు. ఆయనే మీరు నడిచే త్రోవేమిటో మీకు బోధించి మిమ్మల్ని అటు వెళ్ళనివ్వకుండా, నేనే మార్గం, నేనే సత్యం, నేనే నిత్య జీవం అనే మార్గంలోనికి మిమ్మల్ని నడిపిస్తాను. ఆ మార్గమే నిజం, ఆ మార్గమే సత్యం. ఆ మార్గములో నీవు అడుగు పెడితే ఆ మార్గం నిన్ను నిత్య జీవానికి తీసుకుని వెళతాను. నిత్య నాశనంలో నుంచి నేను విడుదల చేస్తాను. దురాత్మల బంధకాల్లో నుంచి నీ సంఖ్యలు విడిపోతాయి. అలా విడిపించబడ్డాను కనుక ధైర్యంగా చెప్తున్నాను, రోషంగా చెప్తున్నాను. ఈరోజు నాకు తోడైన దేవుడే, నువ్వెక్కడున్నా సరే ఈ స్వరం నీకు వినబడతా ఉంది, నీ గుండెల్లో ధ్వనిస్తా ఉంది. నమ్మితే బాగుండు అని చెప్పని అనుకుని అనుమానిస్తున్నావు కదా, నమ్మాలి. నువ్వు నమ్మేటట్టు నా దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తావు. నువ్వు ఒక రోజు మందిరానికి వస్తావు, నీ కొరకు సేవకులు స్తుతి చెల్లిస్తున్నారు, నీ కొరకు నీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నారు.
నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు ఎంత జ్ఞానివైనా, నువ్వెవరైనా, జ్ఞానులు దేవుని సన్నిధికి వచ్చి తిరిగి మరలా ఆ రాజు దగ్గరికి వెళ్లకుండా వేరొక మార్గంలో వెళ్ళి వాళ్ళ దేశానికి చేరినట్లుగా నీవు యేసు మార్గములో నడిపించబడి నీ దేశమైన యెరూషలేములోనికి నువ్వు చేరాలి. అది నీ స్థలం, అది నువ్వు ఉండబోయే జీవితం. అది యేసు ఎక్కడ ఉన్నాడో ఆయన పుణ్యలోకంలో, పరలోక రాజ్యంలో ఉన్నాడు. ఆయన వద్దకు నడిపించేదే బోధించబడిన మార్గం ఇది. ఆ మార్గంలో నేనే కాదు, మీ కొరకు ప్రార్థించుటకు వచ్చిన సేవకులమైన మేమందరం నడిపించబడ్డాం కనుక ఈరోజు మాకు దేవుడు తోడై ఉన్నాం. ఏ కొదువ మాకు లేదు. ఏమండి, నెమ్మది సమృద్ధిగా ఉంది మా జీవితాల్లో. ప్రతిరోజు మాకు తోడగిన దేవుడు మాకు మేలే చేస్తున్నాడు, కానీ కీడు తలపెట్టడం. ఎందుకంటే యేసు ప్రభువుకి మేలు చేయటమే తెలుసు, కానీ కీడు చేసేది తెలియదు. నీ తల మీద కాలు పెట్టి భూమిలోకి తొక్కేది తెలియదు. పడి ఉన్న నిన్ను లేపి బండ మీద నిలబెట్టే దేవుడు ఆయన. గనుక ఈ రాత్రి మీ జీవితంలో యేసు ప్రభు చూడండి, ఒక వాక్యం మనం చదివితే మనకు అర్థమవుతుంది. యోహాను సువార్త 11వ అధ్యాయం 6వ వాక్యం. యేసు నేనే చూడు, యేసు ప్రభు అంటాడు నేనే మార్గం, నేనే 14 చూడండి, ఆ 14 యేసు నేనే మార్గము, సత్యము, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును పరలోక రాజ్యానికి రాడు. ఆమేన్. ఒకవేళ నా మాదిరిగా ఎవరైనా భ్రమపడి ఉన్నదేమో, ఏంటి, నాకు ఒకటి జ్ఞాపకం వస్తుంది. టైం అవుతుందా? లేదు లేదు లేదు. చూడండి ఏంటి, నాకు కాళ్ళు పనిచేయవు, కళ్ళు పనిచేయవు, అవయవాలు ఏమి పనిచేయవు, అయినా కానీ నా దేవుడు నాకు మీరే చేస్తున్నాడు. హల్లెలూయా. ఏ రోజుకైనా వెళ్ళిపోయి ఏంటి, నా దేవుని ముఖ దర్శనాన్ని చూస్తాను. హల్లెలూయా. చూడండి, ఆయన అంటాడు నా ద్వారానే. యేసు ప్రభుని నమ్మిన కొత్త రోజుల్లో నాకు పిచ్చి యేసు ప్రభుని గురించి వినాలని. ఎక్కడైనా ఒక 10 మంది ఉన్నారనుకో, ప్రార్థన జరుగుతుందేమో అనుకుంటాను. అక్కడ పోతే అది ఏదో భజన జరుగుతుంటుంది. మొత్తానికి ఒక చోటుకు వెళితే లైన్గా నిలబడున్నారు. ఏం జరుగుతుందండి అని. అన్నదానం, గోదానం, భూదానం అంటున్నారు. ఏదో పెద్ద దానాలే జరుగుతున్నాయని అనుకుంటున్నాను. ఈ లోపల ఇల్లు గల్లవాడు వచ్చి బాయ్ లైన్లో నిలబడు అన్నారు. ఎందుకండి అన్న, లైన్లో నిలబడరా బాబు, నీ కడుపు నిండా అన్నం పెట్టి పంపిస్తాం. అసలు ఎందుకు పెడుతున్నారండి అని అడిగి, మా ఇంట్లో ఒక ముసలిది ఉందిరా, ఆ ముసలిదాని పేరు మీద ఉందా ఆస్తి అంతా, అది తెస్తే మాకు వస్తారు. మరి చచ్చిపోతున్నా అన్నట్టు, నేను పుణ్యలోకం పోవాలరా, ధర్మాలు చేయండి అంటది. రోడ్డు మీద పోయే వాళ్ళందరూ తీసుకుని వచ్చి బిర్యానీ పెడుతున్నారా బాబు, అది చచ్చే లోపల ఆస్తి అంతా అయిపోయేటట్టు. నేనన్నాను, ఉండేవాడిని ఉండకుండా పుణ్యలోకం పోయే మార్గం మీకు తెలుసాను, తెలిస్తే మీకు ఎందుకు పెడతాం భోజనం అన్నాడు. నేనన్నాను, నాకు తెలుసాను. వెళ్ళి నోరు మూసుకొని ఉండకూడదా, వాడు పెట్టింది తిని నాకు తెలుసాను. నీకు తెలుసా, మరి బాబు నీకు పుణ్యం ఉంటుంది, మా ముసలిదానికి చెప్పరా అన్నాడు. నన్ను తీసుకొని పోయి ముసలిదాని దగ్గర కూర్చోబెట్టారు. బామా, ఈ అబ్బాయికి పుణ్యలోకం మార్గం తెలుసంట.
నీకు చెప్పేదానికి వచ్చాడు. అన్నా ఆ చెప్పాను అన్న. నేను శివ దగ్గర కూర్చొని అలా బాగా విని పుణ్యలోకం పోయే మార్గం చెప్తాను. చెప్పను ఆయన అన్నది ఏమీ లేదు. యేసు ప్రభు నా దేవుడు అనుకో. సత్యం ముసిలి ఎక్కడ తీసి కూర్చొని ఒరే ఈడింటికి తీసుకొని వచ్చారా ఈ కులం తక్కువ వాడిని తర్వాత ఇల్లు బయటకు అన్నారు. ఏమండి నన్ను తరుముకున్నారంటే 2 మైళ్ళు వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తి. ఎందుకని చెప్పానంటే పుణ్యలోకం పోయే మార్గం తెలియదు అన్నది ముసిలి. ఏమండి యేసు ప్రభు నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నటువంటి వాక్యమే నాకు తెలుసు, ఇంకేం తెలియదు. ఆ వాక్యం చెప్పేదానికి నేను అక్కడికి వెళ్ళి నన్నేమో కుక్కం దానికి పెడతాడు. మీరు నువ్వు యేసు ప్రభు నమ్ముకున్నావు పనికిమాలోడా మా ఇంట్లో అడుగు పెట్టావు, మరి ఇల్లు కడగంటారు అంటున్నాడు. చూడండి, అంటే పుణ్యలోకం పోయే మార్గం తెలుసుకోవాలనేటువంటి ఆలోచన చాలా మందికి లేదండి. పరలోక మార్గం వెళ్ళాలి అన్నటువంటి ఆశ అయితే ఉంది, కానీ గోదానాలు భూదానాలు చేస్తే వెళతామన్నటువంటి ఆలోచన ఉంది. కానీ ఆ పరలోక రాజ్యానికి పరలోకములో నుంచి వచ్చిన వాడే మార్గం, పరలోకములో నుంచి వచ్చిన వాడే నజరేయుడైన యేసు. అందుకని ఆయన పరలోకానికి వెళ్ళాడు, మరణించాడు, రక్తమును చిందించాడు. ఆ రక్తము ద్వారా పాపికి పాప పరిహారం జరిగింది. యేసు ప్రభుని నమ్మినవాడు పాపములో నుంచి విమోచించబడ్డాడు, యేసు రక్తముతో కడగబడ్డాడు. తిరిగి మరల పరలోక రాజ్యానికి వెళ్ళుటకు యేసు ప్రభు మార్గంలో నడిపించబడుతున్నారు. కొంతమందికి అర్థం కాదు, వీళ్ళు ఎందుకురా బాబు బైబిల్ పట్టుకొని చర్చిలకు పోతుంటారు, ఏమీ పని బాట ఉండదు అనుకుంటారు. కాదు కాదు, రక్షించబడినటువంటి వారు యాత్రికుల వలె సియోనికి నడిపించబడుతున్నారు. యేసు ప్రభు నివాసానికి నడిపించబడుతున్నారు. 70 సంవత్సరాలైనా 100 సంవత్సరాలైనా ఈ భూమి మీద ఎవడో బతుకుడు పోవలసిందే. ఆ పోయే ముందు సరైనటువంటి మార్గం తెలుసుకుని కన్నుమూయాలి. నిజమైనటువంటి రక్షకుడు ఎవరో తెలుసుకొని నీవు రక్షించబడాలి. నీ పాపములు పరలోకానికి పుణ్యలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ కడగబడవు. ఇక్కడే నువ్వు కడుక్కోవాలి, ఇక్కడే నువ్వు పరిశుద్ధపరచబడాలి. నిన్ను పరిశుద్ధపరిచేదే యేసు రక్తం. ఆయన 2000 సంవత్సరాల క్రితం జన్మించి పెరిగి పెద్దయ్యాడు. 33.5 సంవత్సరానికి ఆయన సిలువకెక్కాడు. ఆయన సిలువలో ప్రాణం పెట్టి ఆయన రక్తము ద్వారా అనేక మంది రక్షించబడేటట్లు చేశారు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో యేసు ప్రభు జన్మించినప్పుడు మార్గము బోధించబడింది. యేసు ప్రభు మరణించినప్పుడు ఆ మార్గము తెరవబడింది. ఆ మార్గము బోధించబడిన క్రిస్టమస్ అన్నటువంటి పండుగ దినాన, క్రీస్తు పుట్టుక రోజున ఆ మార్గం జ్ఞానులకు బోధించబడింది. అది దేవుని చేత బోధించబడింది. ఆ బోధించబడిన మార్గమే ఈరోజు సేవకుల ద్వారా అనేక మందికి బోధించబడుతుంది. ఈ బోధ మార్గంలో నీవు నడిపించబడితే తెరవబడినటువంటి ఆ ద్వారములో నీవు పరలోకానికి ఒకరోజు చేరగలుగుతావు. చదవండి వాక్యాన్ని. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19వ వాక్యం. యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది జీవము గలదయు ఆయన శరీరం అనే తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది.
పరలోక రాజ్యానికి పోగలమా? పోతావు. పుణ్యం చేసుకునే వాళ్ళే కదా పోతారు. నీవు పరలోక రాజ్యానికి వెళతావు. ఎందుకో తెలుసా? ఈ రాత్రి యేసు ప్రభు దేవుడని నీ చెవులకి వినబడుతుంది. యేసు ప్రభు రక్షకుడని నువ్వు అంగీకరించబోతున్నావు. యేసు ప్రభువే నా రక్షకుడని నీవు నమ్మి బాప్తిసం పొంది నువ్వు పాపములో నుంచి రక్షించబడి ఈరోజు ఆయన మార్గములో నడిపించబోతున్నావు. ఆ మార్గం నిన్ను పరలోక రాజ్యానికి చేరుస్తాడు, నిత్య జీవానికి నడిపిస్తాడు. నువ్వు యేసుతో సదాకాలం జీవించే ఆ ధన్యతను నువ్వు పొందుకుంటావు. కనుక ప్రియమైనటువంటి వాళ్ళ దేవుని సేవకులు ఎంతగానో శ్రమపడి ఖర్చు పెట్టి తన గ్రామం బాగుపడాలి, ఆశీర్వదించబడాలి, ఈ ప్రాంతపు ప్రజలు దీవించబడాలి, నెమ్మది కలగాలి, వాళ్ళకి మేలు కలగాలని నిజంగా మేలు కలిగే మార్గం ఏదో దేవుని వాక్యం ద్వారా మనకు బోధించారు. హల్లెలూయా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గళమెత్తి నజరేయుడా నా యేసయ్యా, నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గళమెత్తి నజరేయుడా నా యేసయ్యా. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెను. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెను. సియోనులో ఒకే టెంపో, ఇది ఏం మార్చవాలి, ఒకే టెంపో ప్లే చేసుకో. మార్చేవనుకో నాకు సంగీతం తెలియదు కదా, అందుకని నేను తత్వ మీకు తెలిసినంత సంగీతం నాకు తెలియదు. సియోనులో నిన్ను చూడాలని, సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను. ఆమేన్. ఈ పాట నా జీవితంలో మరో మలుపు తిప్పింది. సియోనులో ఆయన చూడాలనేటువంటి ఆశ. అందుకని ఈ మార్గాన్ని పడి వెళతా ఉన్నా. ఒకవేళ నన్ను ఈ మార్గం నన్ను ముంచుతుందా? ముంచదు. ఈ మార్గం నన్ను నరకానికి నడిపిస్తుందా? వీలు కాదు. ఎందుకంటే ఇది సత్యమది, ఇది ధర్మం. ఇది ఈ మార్గం యేసు ఉన్న చోటుకే తీసుకుని వెళతాను. ఆ రోజు నడిపించినటువంటి నక్షత్రం ఏమండి, యేసు ప్రభు ఎక్కడున్నాడో అక్కడికే ఆ నక్షత్రం తీసుకుని వెళ్ళింది. కానీ ఈ జ్ఞానులు సొంత తెలివితేటలతో ఏమండి, ఈ యేసు రాజుల ఇండల్లో పుడతాడని సొంతగా ఆలోచించి అక్కడికి పోయి దెబ్బతిన్నారు. తిరిగి మరలా నక్షత్రం పశువుల పాక దగ్గరికి తీసుకొని వస్తే అక్కడ యేసుని చూసి కానుకలు అర్పించి ఆ రాత్రి బోధించబడిన మార్గంలో నడిపించబడి వాళ్ళ దేశానికి వాళ్ళు చేరినట్లుగా ఈరోజు దైవ సేవకుల ద్వారా మనం ఆశీర్వదించబడి మన జీవితాలకి మేలు కలగాలని ఏర్పరిచినటువంటి ఈ సువార్త, మంచి వార్త
ఈ సభ ద్వారా మనం యేసయ్య మార్గములో అడుగు పెడితే ఆ మార్గం తిన్నగా మనల్ని పరలోక రాజ్యానికి నడిపిస్తాడు. అక్కడ యేసుతో నీవు సదాకాలం ఉంటావు. హల్లెలూయా. బాగా గమనించండి. కనుక ఇది బోధించబడిన మార్గం. దేవుని సేవకులు బోధిస్తే ఎవరిని బోధిస్తారో తెలుసా? మన కొరకు జన్మించి, మన కొరకు మరణించి, మరణపు ముళ్ళుని విరిచి, మరణాన్ని సవాలు చేసి, ఈ లోకములో, ఈ ప్రపంచములో ఎవ్వడు మరణించి తిరిగి లేవలేదు, తిరిగి మరలా బ్రతికినటువంటి వారు లేదు. మహానుభావులు పుట్టారు, ఏడు సచ్చారు కానీ మరలా లేవదు. ఏమండి, సచ్చారు. అదిగో కుక్క కనబడింది, అదిగో పిల్లి కనబడింది, ఆ సచిన ఆయన కుక్కలా ఉన్నాడు అని చెప్పని కథలు చెప్పుకున్నారే కానీ నా దేవుడు ఆయన మరణించి తిరిగి లేచి సజీవుడిగా కనబడ్డాడు. యేసు వలె కనబడ్డాడు. ఆయన గలిలయ వరకు వాళ్ళని తీసుకుని వెళ్ళి వాళ్ళని ఆశీర్వదిస్తూ ఆయన ఆరోహణమయ్యాడు పరలోక రాజ్యానికి. పుణ్యలోకం నుంచి వచ్చిన వాడే కదా పుణ్యలోకానికి మార్గం చూపిస్తాడు. పరలోకం నుంచి వచ్చిన వాడే యేసు ప్రభు గనుక ఆయనే పరలోకానికి మార్గం చూపిస్తున్నాడు. ఆయనే మరణమును గెలిచాడు. ఆయన దేవుడు గనుక మరణాన్ని జయించాడు. మరి మిగతా వాళ్ళు సచ్చారు కానీ లేవలేదే. సమాధి తెరిస్తే కంపు కొడుతుంది. గమనించండి, మహామహా జ్ఞానులకే అర్థం కాక వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకుంటుంది ఈ రోజుల్లో. చదివేది ఏం ప్రయోజనం అండి? వీళ్ళు పెద్ద పెద్ద డిగ్రీలు చదివేరు కానీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. వాళ్ళ కుటుంబంలో నెమ్మది లేదు, భార్య భర్తల మధ్యలో సమాధానం లేదు. చదువుకున్న సర్టిఫికెట్లు కాదు, సమాధాన పరిచయం. యేసు ప్రభు మాట, ఆయన సమాధానకర్త, ఆయన సమాధానకర్త. ఈ రాత్రి మీ జీవితాల్లో సమాధానం లేకపోయినా యేసయ్య అంటాడు, నేను మీకు సమాధానం ఇస్తాను, నేను మీకు నెమ్మది కలిగిస్తాను, నేను మీకు ఆరోగ్యం ఇస్తాను. మీకు ఆరోగ్యం ఇచ్చుటకే మీకు మీ కొరకు నేను గాయపరచబడ్డ సిలువలో పాపం చేసి కాదు, మన రోగాన్ని శాపాన్ని తీసివేయుటకే ఆయన సిలువలో రక్తమును కార్చి గాయపరచబడ్డాడు. ఆయన పొందిన గాయాలలో నీకు నాకు స్వస్థత. ఈరోజు ఉదయం మన మధ్యలో ఒక సేవకుడు ఉన్నాడు. ఆ సేవకుడికి వెనకాల రాళ్ళు ఉన్నాయని వెళ్ళి ఆ గాలి లాడర్లో ఏదో వ్యాధి ఉందని చెప్పారు. ప్రార్థన చేసుకుని వెళ్ళి ఉన్నదేమో ఒక రోగం, వాళ్ళు చెప్పిందేమో ఇంకొక రోగం. ఎక్స్రేలు తీశారు, తర్వాత ఏమేమి తీశారు. ఉన్న రోగం ఒకటైతే చెప్పిన రోగం ఒకటి. కనీసం పండగ కూడా ఇంట్లో చేసుకోలేని పరిస్థితుల్లో ఆమె వెంటనే అడ్మిట్ అయిపోవాలా, నీకు కోసేయాలి, వెనకాల ముందు కోసేయాలి, రంపాలు కత్తులు రెడీ చేయండి అన్నారు. కన్నీటితో ప్రార్థన చేసుకుని వెళ్ళే సేవకుడు అండి. ఈరోజు ఇక్కడ సజీవుడిగా ఉన్నాడు. ఇదిగో మన మధ్యలో సిస్టమ్ ఆపరేట్ చేస్తున్నాడు. ఏంటి వచ్చేసి హాస్పిటల్ అడ్మిట్ కాలేదంటే, అయ్యా డాక్టర్లు చెప్పారు నీకేం పర్వాలేదు, నువ్వేం భయపడబడలేదు, నీకు ఆరోగ్యం కుదుట పడ్డది. మేము చూసినప్పుడు పరిస్థితి వేరు, మరి ఇప్పుడు ఎలా కుదుట పడ్డది అని చెప్పానంటే అతడు ప్రార్థన చేసుకున్నాడు. యేసు ప్రభు నామములో ప్రార్థన చేశాడు. వాళ్ళ నాన్నగారు ప్రార్థన చేశారు, వాళ్ళ అన్నగారు ప్రార్థన చేశారు. భార్య బిడ్డలు అందరూ ఇంట్లో కూర్చొని తండ్రి కొరకు ప్రార్థన చేసి కన్నీరు విడిచారు. కన్నీటిని ప్రభు చూశారు. ఆ కన్నీటిని తుడుచుటకు అతనిలో ఉన్న వ్యాధిని దూరపరిచి యేసు గాయాలలో ఉన్న స్వస్థతని తన సేవకుడికి అనుగ్రహించి క్షేమంగా సాక్షిగా మన మధ్యలోని పంపించారు. హల్లెలూయా. కట్టుకథలు కాదండి,
కళ్ళతో చూసినవి చెవులతో విన్నది. మేము చూసిన వాటిని కన్న వాటిని మీకు బోధిస్తాము. కనుక వాక్యం తెరవబడిన మా మనోనేత్రాలకి బయలుపరచబడి ఈ వాక్యమే మీకు బోధించి ఆ బోధించబడిన మార్గంలో మేము నడిపించబడి మేము మా కుటుంబాలు కీడులోంచి తొలగించబడి మేలును పొందుతున్నాం. సేవకుడు అడుగు తినేవాడు కాదు. సేవకుడు అనేక ఆత్మని రక్షించి ఆగిపోయిన ఆత్మదీపాలను వెలిగించి వాళ్ళ కుటుంబాలలో దీపం పెట్టి ఆ ఇల్లంతా వెలుగుతో నింపేవాడు. యేసుని ప్రకటించేవాడు. ఆ యేసులో ఉన్నటువంటి ఆనందాన్ని పంచిపెట్టేవాడు. కనుక ఆయన జన్మించడమే కాదు, ఆయన మరణించాడు. ఆయన మరణము ద్వారా ఈ గడ్డవాడు వీలు పెట్ట కొంచెం కూర్చో. ఉదయానికి నీకు బ్యాకప్ కడుక్కునే దాన్ని కూడా కొబ్బరి చాలు దొరకదు నీకు. అది తగిలించుకున్న గడ్డం అని కూడిపోతాయి. వాటి మీద ఇదేం వేషం కాదు. అసలు ఎక్కడుంది క్రిస్మస్ తాత వేషం? ఏమండి ఉందా? ఎవరు తగిలిచ్చారు? ఏదో పిల్లలు సరదాగా ఏమండి పిల్లలు సరదాగా ఆ డ్రెస్సు కొనుక్కొని వచ్చి తగిలించి, ఎందుకంటే యూట్యూబ్లో చూస్తుంటారు కదా. మన జయసుధ ఎక్కడో సాక్ష్యం చెప్తుంటే వెనకాల కిస్మిస్ తాత నిలబడుకున్నాడు దెయ్యం మాదిరి. మరి జయసుధ వెనకాల దెయ్యం ఎక్కడది అనుకున్నది. తీరా చూస్తే లైట్లు ఆన్ చేస్తే కిస్మిస్ తాత. ఇప్పుడు కిస్మిస్ తాత లేకపోతే కిస్మిస్ పండుగ ఏమండి, లేకపోతే కిస్మిస్ సాక్ష్యాలు. కనుక నేను చెప్పాను కదా, ఈరోజు పండగ, రేపు మళ్ళీ అప్పులు పాలైపోతాం. అప్పులు చేయబాకండి. పండుగని అప్పులు చేయబాకండి. అప్పులు చేసి బట్టలు కొనుక్కోబాకండి. ఏమండి, ఉన్న బట్టలైనా శుభ్రంగా ఉతికి ఐరన్ బాక్స్ లేకపోయినా చెంబుతో ఇస్త్రీ పెట్టుకొని పిల్లలు కుటుంబంతో జాగ్రత్తగా వేసుకొని అయితే ఒకటి చేయండి, దేవుని మందిరంలో అడుగు పెట్టండి. చేతులైతే ఆ రోజు దేవుని స్తుతించాలి. ప్రభువా, మా కొరకు పరలోకాన్ని విడిచి మా కొరకు జన్మించావా, ఈ పాపి కొరకు నువ్వు దిగి వచ్చావా ప్రభు అని చెప్పని కన్నీటితో ఆయన సన్నిధిలో ఆనంద బాష్పాన్ని పొందండి. ఆ రోజు మీ కుటుంబాలలో నిజమైనటువంటి పండుగ జరుగుతారు. అదేమిటో తెలుసా? మీ హృదయాన్ని ఆయన ఆలయంగా చేసుకొని మీ హృదయంలో నివసించేటట్లుగా ఆ రోజు సేవకుడు తన వాక్యాన్ని మీకు బోధిస్తాడు. ఆ బోధించబడిన వాక్యం మీ హృదయంలో భద్రపరుచుకుంటే తరతరాలకి మీ పిల్లలకి ఆ వాక్యం దీవెనకరంగా మారుతారు. ఆ బిడ్డల్ని కీడులో నుంచి తప్పిస్తారు. చక్కటి జ్ఞానం ఇచ్చి చదువు చెప్పిస్తారు. పేదవాళ్ళైన నిరుపేదలైన రక్షణ భాగ్యం విశ్వాసంలో భాగ్యవంతులుగా మారుస్తారు. ఎవరికి తొలగని పరలోక రాజ్యం మీకు అనుగ్రహించబడుతుంది. నిజమైనటువంటి పండుగ వాక్యాన్ని మీ హృదయంలో భద్రపరుచుకున్నటప్పుడు, వాక్యానికి లోబడి మీరు బాప్తిసం పొందినటప్పుడు, వాక్యాన్ని విని విశ్వసించి పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందినటప్పుడు, దేవుని ఆత్మ చేత నశించిపోయే ఈ లోకంలో నుంచి వేరుపరచబడి పరలోక మార్గంలో నడిపించబడేటప్పుడు నిజమైనటువంటి పండుగ ప్రతిరోజు మీ జీవితంలో జరుగుతాయి. మీ నోటి నిండా నవ్వుంటారు. ఈరోజే కాదు, ప్రతిరోజు నేను ఆనందిస్తూనే ఉన్నాను, ప్రతిరోజు నవ్వుకుంటూనే ఉన్నాను. నా దేవుడు నా పట్ల చేస్తున్న అద్భుతమైనటువంటి కార్యాలు. ఇంచుమించు 70 సంవత్సరాలు దాటిపోతున్నా నేను ఇక్కడికి ఎలా రాగలిగాను? ఏమిటి ఈ విధంగా దేవుని మాటలు ఎలా చెప్పగలిగాను? ఈ కూర్చుంటే ఈ ఎముకల్లో ఇప్పటికే నొప్పి, ఊపిరి పీల్చుకుంటే నొప్పి. ఏమిటి ఇలా ఊపిరి పీల్చుకోలేదు. అయినా కానీ నాకు ఒకటి తెలుసు, ఏదో ఒక రోజు ఎక్కడో ఒక దగ్గర కన్ను మూస్తారు. ఏమండి, ఆ కన్ను మూసేది నా దేవునిని స్తుతించు మూయబడాలి, నా దేవునిని ప్రకటిస్తూ మూయబడాలి. మూసినటువంటి ఈ కళ్ళు పరలోకములో నా యేసు ముఖ దర్శనాన్ని చూడాలి. హల్లెలూయా.
ముఖ దర్శనం చాలయ్యా నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా సమీపించరాని తేజస్సులో నివసించున్నాయేసయ్యా సమీపించరాని అందరూ క్షమ తెచ్చి నిలబడతారు.